హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను మా ఇంట్లో వంకాయ చట్నీ ఎలా చేస్తానో చూపిస్తాను, చూసేయండి. చాలా సింపుల్ అండి. వైట్ రైస్‌లోకి గానీ, చపాతీకి, జొన్న రొట్టెకి చాలా బావుంటుంది. ఇదైతే 1 వీక్ వరకు నిల్వ ఉంచుకొని తినొచ్చండి. అంత బావుంటుంది. ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి. ఇప్పుడు వంకాయ కట్ చేసుకుందాం. వంకాయ చెట్టులోంచి కట్ చేస్తున్నానండి. ఎందుకంటే ఇదే ఫస్ట్ టైం కట్ చేస్తా ఉన్నాను. అందుకే ఇది ఒకటే ఉంది పెద్ద వంకాయ. అందుకనేసి ఇది కర్రీ అయితే బాగోదు. దీంట్లో ఏం కర్రీ చేస్తామనేసి చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. చాలా సింపుల్‌గా అయిపోతుంది. టేస్ట్ అయితే భలే ఉంటుందండి వంకాయ చట్నీ. దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఇవి: వెల్లుల్లి, ఉల్లిపాయ, టమాటో, కొత్తిమీర, కరివేపాకు, ఎండుమిరపకాయలు. దీనికి పచ్చిమిరపకాయలు అస్సలు వేయకూడదు, టేస్ట్ బాగోదు. ఎండుమిరపకాయలే వాడాలి. వంకాయ ఇలా కట్ చేసి సాల్ట్ వాటర్‌లో వేసుకుంటే రంగు అసలు మారదు. చూసారా ఎలా ఉందో? మనం వంకాయ ఈ సైజులో కట్ చేసుకోవాలి చట్నీకి. మనం ఎందుకంటే ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని హీట్ అవ్వనిచ్చి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఈ చట్నీకి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఎందుకంటే మనం 1 వీక్ వరకు తినొచ్చు. ఈ చట్నీకి ఆయిల్ వేస్తేనే టేస్ట్ ఉంటుంది. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత వంకాయలు ఇలా వేసుకోవాలి. మొత్తం కడాయి మొత్తం ఇలా వేసుకోవాలి. ఎందుకంటే ఆ ఆయిల్లోనే వంకాయ బాగా ఫ్రై కావాలన్నమాట, గోల్డ్ రంగు వచ్చేంత వరకు. ఇది మొత్తం ఇలా వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి నీట్గా వంకాయలు ఇలా సర్దుకోవాలి. ఇప్పుడు మన ఇంట్లో స్పోర్కులు ఉంటాయి కదా, వాటితో ఇలా ఈజీగా టర్న్ చేసేయచ్చు. చాలా ఈజీగా చేయొచ్చు. మనకి అది ఫ్రై అయిందా లేదా కూడా ఈజీగా తెలిసిపోతుంది. తొందరగా అయిపోతుంది కూడా. 2 సైడ్లా ఇలా గోల్డ్ రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ప్లేట్లో తీసేసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలోకి ఇంకో 1½ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇది ఆయిల్ లేకుండా కూడా చేయొచ్చు. కాకపోతే వంకాయ మనము అగ్గి నిప్పులతో కాల్చుకొని చేసుకుంటారు ఆ చట్నీ. అది కూడా చేసి చూపిస్తాను. ఇప్పుడు ఇందులోకి జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ వేసాను. ఇప్పుడు కొద్దిగా మిరియాలు, ఒక ½ స్పూన్ అంత ఉంటుంది మిరియాలు, ఇలా వేసుకోవాలి. ఈ చట్నీలోకి జీలకర్ర, మిరియాలు ఎక్కువ వేసుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది, స్మెల్ బాగుంటుంది. ఇప్పుడు ఇది ఆయిల్లో కలుపుకున్న తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు కొద్దిగా కారం ఉండేటివైతే తక్కువ వేసుకోండి, లేకపోతే నార్మల్గా వేసుకోండి. కాకపోతే ఈ చట్నీకి స్పైసీ ఉంటేనే బాగుంటుంది. నేనైతే ఇవి ఎక్కువ కారము, అందుకనేసి ఈ మాత్రం వేసాను. ఇప్పుడు ఇది ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై అవనివ్వాలి. ఈ ఉల్లిపాయలు కూడా అంతే, మరీ ఏం పెద్ద కాదు, చిన్నగా కాదు, ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఇందులోని పచ్చివాసన పోతే చాలు, ఇంకేం అవసరం లేదు, ఎక్కువ ఫ్రై అవసరం లేదు. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసి ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు సాల్ట్ 1 స్పూన్ వేసి కలుపుకొని మనము వెల్లుల్లి వేసుకోవాలి. నేనైతే ఆయిల్లోకే వేసేస్తాను సాల్ట్. ఇప్పుడు వెల్లుల్లి వేసి ఒకసారి కలుపుకొని ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టమాటో వేసుకుందాం. టమాటో నేనైతే ఇది ఒక 2 టమాటాలు, పెద్ద సైజు టమాటాలు 2 కట్ చేశాను. మనకి ఎక్కువ క్వాంటిటీ చట్నీ కావాలంటే ఇంకో టమాటో యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఇది సరిపోతుంది, అందుకనేసి ఒక 2 కట్ చేసి వేసాను అంతే. ఇప్పుడు ఇది ఒకసారి కలుపుకొని చింతపండు వేసుకుందాం. చింతపండు ఇది పాత చింతపండు అండి, అందుకనేసి కొద్దిగా వేసాను. మనకి కొత్త చింతపండు అయితే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మూత పెట్టి ఉడకనివ్వాలి టమాటో బాగా. చూడండి, ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఒకసారి కలుపుకున్న తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. టమాటో హాఫ్ ఉడికిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఇంకొద్దిగా ఉడకనివ్వాలి టమాటోని. ఇప్పుడు ఇంకొక 2 మినిట్స్ మూత పెట్టి ఉడకనిద్దాము. మరి ఎక్కువ టైం ఏం అవసరం లేదు, ఒక 2 మినిట్స్ సరిపోతుంది. ఇప్పుడు ఇలా అయింది కదా, ఇప్పుడు ఇది ఒకసారి కలుపుకొని మనము స్టవ్ ఆపేద్దాం.
స్టవ్ ఆపేసి కొద్దిసేపు చల్లారనిచ్చి జార్లోకి తీసేసుకుందాం. ఈ మెయిన్ ఏమంటే మనం ఇది గ్రైండ్ చేసేటప్పుడు మొత్తం వంకాయలు వేయకూడదు. ఒక కొంచెం పెట్టుకొని కొంచెం వేసి గ్రైండ్ చేసుకోవాలి. మనం చట్నీ తినేటప్పుడు వంకాయలు అక్కడక్కడ మనకు తగలాలన్నమాట. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి ఇంకొంచెం కారం పొడి యాడ్ చేసుకుందాము. 1 స్పూన్ వేసాను నేనైతే. ఇంకొంచెం సాల్ట్, సరిపడా సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. నేను ఇంకొక హాఫ్ స్పూన్ వేస్తాను. ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసినప్పుడు ఎక్కువ స్మూత్ పేస్ట్ లాగా ఉండకూడదు. ఈ మాత్రం ఉంటే సరిపోతుంది, కొద్దిగా బరగ్గా. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. చూడండి, ఇప్పుడు దీనిపైన మనం పోపు వేసుకోవాలి అంతే. మనం ఇందులో ఆయిల్ ఎక్కువ వేస్తాం కాబట్టి 1 వీక్ వరకు తినొచ్చు అని చెప్పాను. చాలా బాగుంటుంది. అసలు వేడివేడి రైస్లోకి అయితే ఎంత బాగుంటుందంటే అసలు చాలా బాగుంటుంది. జొన్న రొట్టెలకు కూడా బాగా సెట్ అవుతుంది. ఇప్పుడు ఇది ఒకసారి కలుపుకొనేసి ఇంకా వేడివేడి అన్నంలో వేసుకొని తినేసేదానండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ ప్రాసెస్ నచ్చితే చేసుకోండి, చాలా బాగుంటుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. అసలు చపాతీకి కూడా బాగుంటుంది. అసలు మాటల్లో చెప్పలేనండి. పక్కా ట్రై చేయండి.